వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది. గత కాలంలో ఒకరోజు నేను సడన్గా ఇలాగా దేవుడు మీతో మాట్లాడాలని మీరు ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు దూరంగా ఒక స్థలంలో ఈ స్థానానికి చాలా దూరంగా ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ఒక సహోదరి తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న క్లిష్టమైన ఆ ఒంటరితనం, హెల్ప్లెస్నెస్, ఎటు పోకుండా ఏం చేయాలో తెలియని భయంకరమైన పరిస్థితిలో వింటున్న సహోదరి దేవా నాతో మాట్లాడని ప్రార్థన చేసింది అంట. దేవుడు ఆ రోజు మాట్లాడితే ప్రయాణం చేసి వచ్చి నాతో కలిసి ఆ విషయాన్ని షేర్ చేసింది. నాతో మాట్లాడాడండి దేవుడు, ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు, వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు, నన్ను స్థిరపరిచాడని ఆ సహోదరి చెప్పింది. అలాగే చాలామంది ఆత్మీయ జీవితాల్లో మనం ఈరోజు వాక్యాన్ని నా కొరకు ప్రభువా, ఈ పాట పాడినప్పుడు నేను ఎప్పుడు కూడా ఆ మాటని ఒత్తుతాను. సిల్వలో ఆ పాట మీకు జ్ఞాపకం వచ్చిన సిల్వలో నాకై కార్చిన యేసు రక్తం. జనరల్గా పాడిన నేను అది నేను రిలేట్ చేసుకుంటాను. నాకై కార్చిన అది ఒత్తి పలుకుతాను. యేసు రక్తం, యేసు రక్తం ప్రపంచం అంతటి నుంచి చిందించబడితే చిందించబడవచ్చు, కానీ నా కొరకు ప్రత్యేకంగా చిందించబడ్డది అని నేను నమ్ముతాను. కాబట్టి వాక్యాన్ని అలా రిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రాగా 12 చదువురా. నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయులను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. వాక్యం విన్నారు కదా, వాక్యంలోకి వెళదాం. దీన్ని నేను ఇప్పుడు రిలేట్ చేయను, కానీ తర్వాత దీని దగ్గరికి వస్తాను. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఈ వాక్యం కొరకు చాలా స్ట్రగుల్ అయ్యాను. రాత్రి 2 వరకు దేవుని సహాయం కోరాను, నథింగ్ రివీల్డ్. మార్నింగ్ లేచాను, 6కే లేచాను. అక్కడి నుంచి 9 వరకు పోరాడుతున్నాను. ఈ మధ్యలో నా పోరాటం తెలవదు. నా వైఫ్ ఏదో మధ్యలో టీ ఇంకా తాగలేదేంటి అంటే తాగే మూడ్లో లేను, కొద్దిగా తన్ని గసిరేను. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆఖరి నిమిషంలో నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. రేవన్ హిల్ అని ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే వై రివైవల్ టారీస్, ఉజ్జీవము ఎందుకు ఆలస్యమవుతుంది. సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో ఉజ్జీవం ఉండవలసిన దినాలలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఉజ్జీవాన్ని అనుభవిస్తున్నాం, కానీ నిజమైన ఉజ్జీవాన్ని అనుభవించలేకపోతున్నాం. ఉజ్జీవం అంటే ఈ రోజుల్లో మనకున్నది ఏంటంటే, రేపు 26, 27, 28 తారీఖుల్లో విశాఖపట్నంలో ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి.
సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. గురజాడ కళాక్షేత్రంలో 3 దినాలు ఉద్యమం సభలు జరుగుతూ ఉన్నాయి. 26 ఉదయం యూత్ మీటింగ్, 27 ఉదయం ఎల్డర్స్ అండ్ పాస్టర్స్ మీటింగ్, 28 ఉదయం ఆ దైవజనుడు మన చర్చ్లో దేవుని వాక్యాన్ని అందిస్తారు. అగస్టిన్ జబ్ కుమార్, ఈయన జెమ్స్ అనే పరిచర్య ఉంది, మీరు చూసుంటారు, మీరు చదివితే జెమ్స్. ఈయన మద్రాస్ నగరానికి చెందిన హైలీ క్వాలిఫైడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న ఆయన దేవుని పిలుపుని అందుకొని బీహార్ ప్రాంతానికి వెళ్ళి, బీహార్ ప్రాంతం అనగానే మనందరికీ తెలిసి ఏంటంటే ఏ డ్రై ప్లేస్. నితీష్ కుమార్, లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఉండే ప్రాంతం. ఈ రాజస్థానీస్ వాళ్ళు గురించి చాలాసార్లు రాజస్థానీలు ఊర్లోకి వచ్చారండి, మన ఊర్లోకి వచ్చారు దొంగలు అన్న టైప్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించడానికి అవకాశాలు లేని స్థలంలో దేవుడు వెళ్ళమంటే వెళ్ళి, ఇప్పుడు ఆయన 1,00,000 మందికి సువార్త ప్రకటించాడు. 1200 సంఘాలు కట్టాడు. అట్నుంచి అలాగా భూటాన్ కూడా వెళ్ళి అక్కడ కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ప్యాషనేట్. ఆయనతో కొంతమంది ఉన్నారు. మన పట్టణానికి రావడం చాలా ఆశీర్వాదం. ఆయన గురించి విన్నప్పుడు రాజస్థాన్లో ఒకరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. జనాలు కూర్చున్నారు. సడన్గా నక్సలైట్లు సరౌండ్ చేశారు వాళ్ళని. గన్స్ ఎక్కుపెట్టి అందరూ వెళ్ళిపోండి అన్నారు. ఈయన ప్రసంగం ప్రారంభమైంది, సరౌండ్ చేశారు, వాళ్ళని వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయన వాక్యం ప్రకటిస్తున్నాడు. 2 గంటల వాక్యం చెప్పాడు. గన్స్ అన్నీ ఈయన మీద పెట్టారు. 2 గంటల తర్వాత ఆర్డర్ కాల్ ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. 200 మంది ఆ నక్సలైట్లు అందరూ కూడా గన్స్ కింద పెట్టి మోకరించి ప్రార్థించి పాపాలు ఒప్పుకొని ప్రభువుని అంగీకరించారు. ఎక్కడో చదువుకుంటాం, మన భారతదేశంలో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు నేను మార్నింగ్ డివోషన్ ఈ మీటింగ్ అయింది. ఎంఏ పాల్ గారు, రాబర్ట్ జేమ్స్ గారు, విశాఖపట్నంలో పాస్టర్ గారు, పెద్దలందరూ అక్కడ నేను డివోషన్ తీసుకున్నాను. తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, నేను ఎందుకు అలాగ అవ్వకూడదు, దేవా నన్ను ఎందుకు అలా చేయలేదు, ఆ ప్యాషన్ నాకు ఎందుకు ఇవ్వలేదని ఆశ. వై రివైవల్ టారీస్. చూడండి, చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడి గురించి ఎంతమంది పేరు విన్నారు? పేరు విన్నవాళ్ళు చెయ్యొద్దండి. చార్లెస్ ఫిన్నీ అన్న దైవజనుడు. ఈరోజు మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసండి, బైబిలే పూర్తిగా తెలియని పరిస్థితులు, మిషనరీస్ గురించి తెలియదు, బయోగ్రఫీస్ తెలీదు, జీవితాలు మనల్ని ప్రేరేపించే చరిత్ర కానీ విషయాలు కానీ లేవు. మనల్ని ప్రేరేపించగలిగే విషయాలు ఏంటో తెలుసా అండి? టీవీ సీరియల్స్, సినిమాలు, మన సెల్ ఫోన్లో వచ్చే రకరకాల జోకులు. గంటలు గంటలు గడుపుతూ ఉన్నారు. నేను శుక్రవారం వాక్యం ముగించాను. క్రైస్తవ జీవితం ఎలాగా తరచూ దేవుని నుంచి తొలగిపోతుంది అన్న సత్యాన్ని పౌలు రోమీలకు రాసిన పత్రిక 12:9 మీరు చెడుతనమును అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి అన్న దాని గురించి మాట్లాడుతూ, యెహోషాపాతు అనే దైవజనుడు, రాజు, మంచి రాజు, ఆసా కుమారుడు, తన జీవితంలో బిగినింగ్ డేస్లో అద్భుతమైన రిఫార్మేషన్ తీసుకొచ్చాడు. భక్తి భయాలతో గడిపాడు. పట్టణంలో, ఆ దేశంలో నెమ్మది వచ్చింది. దేవుడు దీవించాడు. చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. దానికి ముందు ఆసాకు ముందున్న ఇశ్రాయేలీల రాజు అయిన అహాబు వీరికి శత్రువు అయినప్పటికీ బాగా డబ్బులు వచ్చిన తర్వాత వియ్యం పొందాడు. సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఏ ఆహాబు వల్ల యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం నశించిపోతుందో, యెజెబెలు ప్రభావంతో, యెజెబెల్ అనే ఆమె 400 + 450 మంది బయలు ప్రవక్తల్ని ఆ దేశానికి తీసుకొచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించింది. అలాంటి వ్యక్తితో సంబంధాన్ని వియ్యం పొందాడంట. ఈరోజు చాలామంది వివాహాలు వచ్చే టైంకి కాంటబట్టండి, తప్పదండి, మంచి సంబంధం అండి, హైలీ క్వాలిఫైడ్ అండి, కుటుంబం చాలా మంచిదండి, తప్పలేదండి, వివాహానికి ఇవ్వాల్సి వచ్చిందండి. అయ్యి ఆ వ్యక్తి ఎంతగా పతనం అయిపోయాడంటే, ఏదో చావు తప్పి ఏదో అంటారు చూసారా, అలా బతికి బయటపడ్డాడు. తర్వాత 3 దేశస్తులు, మోయాబీలు, అమ్మోనీలు, మయోనీలు అన్నవాళ్ళు యుద్ధంకి వచ్చారు. అష్షూరీలు యుద్ధంకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. చచ్చి బతికాడు. అతనితో స్నేహం చేసి అతనితో కలిసి యుద్ధానికి వెళ్తే చచ్చి బతికాడు అనమాట. కేకలేసి అయ్యో ప్రభు అంటే బతికించాడు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, సంబంధం లేదు. 3 దేశస్తులు వచ్చారు, మోయాబీలు, అమ్మోనీలు, మయోనీలు. ఆయన ఓ పని చేశాడు, ప్రభా ఇంత గొప్ప సైన్యం, ఐఎమ్ హెల్ప్లెస్, పిల్లండి, చంటి బిడ్డల్ని పిల్లండి, శిశువుల్ని పిల్లండి, ఇంట్లో వాళ్ళందరినీ పిల్లండి, అందరం కూడదాం, రండి ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి. దేవుడు వారికి కౌరు పెట్టాడు ప్రవక్త ద్వారా, ఈ యుద్ధం మీరు చేయనవసరం లేదు, నేనే మీ పక్షంగా యుద్ధం చేస్తాను. సంబంధాలు, స్నేహాలు మనకి ఆశీర్వాదాన్ని తెస్తాయి అనుకొని కనిపించిన ప్రతి సంబంధంలోకి వెళ్ళిపోతున్నాం, సహవాసంలోకి వెళ్ళిపోతున్నాం, మనం ఆత్మీయ స్థితిలో తప్పిపోతున్నాం. అయిపోయింది, కొద్ది రోజులైంది, మరలా యెహోషాపాతు ఆహాబు కుమారుడితో మళ్ళా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓడలు కట్టి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చేద్దామన్నాడు. ముందు బతికి బట్ట కట్టాడు, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించి ఉజ్జీవింపబడ్డాడు. మరలా కొద్ది రోజులు అయ్యేసరికి మళ్ళా పడిపోయి ఆ ఆహాబు కుమారుడితో, అహజ్యాతో బిజినెస్లోకి వెళ్ళాడు, వ్యాపారాల్లోకి. ఈరోజు చాలామంది వ్యాపారాల్లోకి వెళుతున్నారు. బిజినెస్, అతను కట్టిన ఓడలన్నీ బద్దలైపోయాయని రాయబడింది మన జీవితాల్లో. ఈ చార్లెస్ ఫిన్నీ ఆయన నేను ఆయన బయోగ్రఫీ చదివాను. ఈ వాంట్ టు బీ ఏ బారిస్టర్. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారులు జడ్జిలు అనమాట. మీకు ఈ రోజుల్లో తెలియదు కానీ పాతకాలంలో మీరు ఫోటోలు చూస్తే ఇంగ్లాండ్లో, అక్కడ అమెరికాలో జడ్జిలకి ఏంటుంటే ఇలాగ వైట్ది, ఇలా కర్లీ హెయిర్ తోటి ఇలాగ ఉంటుంది, క్యాప్ ఉంటుంది. వాళ్ళకి తెల్ల ఎంట్రుకలు లేకపోయినా అది వేస్తారు జడ్జి గారికి. ఇతని డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు వేర్ దట్. అలాగా చదువుకోవాలని చాలా జ్ఞానవంతుడు. దేవుడు ఓ రోజు ఆయన్ని పిలిచాడు. పిలిస్తే చాలా బాధపడ్డాడు. ప్రభువా, నేను ఐ వాంట్ టు బికమ్ ఎ జడ్జ్, నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు. తప్పలేదు, దేవుని పిలుపుని అందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని పరిచర్యకు వచ్చాడు. ఆయన గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 2 ఇన్సిడెంట్లు బాగా నా బుర్రలోకి వెళ్ళిపోయిన ఇన్సిడెంట్లు. ఆయన ఒక దినాన్ని ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక విలేజ్ గుండా వెళుతుంది ఆ ట్రైను. ఆ విలేజ్ ప్రాంతానికి రాగానే అక్కడ మోకరించి ట్రైన్లో ఆ విలేజ్ గురించి ప్రార్థన చేస్తే విలేజ్లో ఉజ్జీవం వచ్చింది. అనేకులు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. ఆ విలేజ్ అంతా రక్షణ పొందింది. అలాంటి గొప్ప దైవజనుడు. ఆయన ఒక అన్నమాట, వెన్ ఫినీ స్పీకింగ్ పీపుల్ యూస్ టు హోల్డ్ దేర్ హ్యాండిల్స్ అంట. ఆయన వాక్యం చెప్తూ ఉంటేనంట గట్టిగా కుర్చీలు పట్టుకొని ఉండేవారంట, భూమి నెరవేర్చి మింగేస్తుందేమో అని అంత భయపడేవారంట. అలాంటి దైవజనుడు ఏమన్నాడో తెలుసండి, పైనుండి వచ్చే శక్తి ఈ దినముల్లో కానీ ఏ దినముల్లో కానీ అత్యవసరం, ఎమర్జెన్సీ. సంఘానికి, వ్యక్తిగత జీవితానికి అత్యవసరమైనది ఏంటంటే పైనుండి వచ్చే ఆత్మశక్తి.
యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరిగారు, అద్భుతాలు చేశారు, వీళ్ళు చేశారు, యేసుప్రభు వారు చేశారు. వీరు దెయ్యాలు నిలగొట్టారు, వీరు చనిపోయిన వారిని లేపగలిగే స్థాయికి వచ్చేసారు. యేసుప్రభు వారు ఆయన పునరుద్ధాండే వెళ్ళిపోతున్నాడు, ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ప్రభువా మాకు ఇంక రాజ్యం ఎప్పుడు ఇస్తావంటే అన్నాడు, మీరు వెళ్ళి తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీ మీదకి వచ్చే వరకు యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి కనిపెడుతున్నారు. 8వ వచనం, మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యం. పైనుండి శక్తి వారి మీదకి వచ్చినప్పుడు, మీరు పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. బూదిగంతంలా మీరు నాకు టెస్టిమోనీస్ ఏమంటారు, సాక్షులై ఉందరు. యూదయలోను, గలిలయలోను, సమరయలోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఆ శక్తి వచ్చే వరకు. ఆ శక్తి లేని క్రైస్తవ జీవితం ఈరోజు. రెండోది, ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే ఆయన ఏమన్నాడు తెలుసా అండి, దేవుని వాక్యమును తర్కించటం మానివేసి లోబడు, జస్ట్ ఓబే ది వర్డ్. తర్కించొద్దు, దేవునికి డైరెక్షన్లు ఇవ్వద్దు. చాలాసార్లు మన కొన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో, గృహాల విషయాల్లో మనం దేవుణ్ణి ఎమెండ్ చేసుకోమంటాం. మనం ఎమెండ్ అవ్వం, దేవుణ్ణి ఎమెండ్ చేసుకోమంటాం. ఏముందండి అందరూ చేస్తున్నారు, కొంతమంది పాస్టర్ గారికి ఇచ్చేసలా అందరూ చేస్తున్నారు, చేయనియండి సార్, మధ్యలో అడ్డుపడకండి సార్, వరల్డ్ ఈజ్ గోయింగ్, మనం అలాగే వెళ్ళిపోదాం అనే పరిస్థితులు. హర్నాక్ అనే ఒక ఆయన ఏం నిర్వచించాడంటే, క్రైస్తవ్యం బహు సామాన్యమైనదే కానీ బహు ఔన్నత్యమైనది. నిత్యత్వం కొరకు దేవుని కనుసల్లో జీవించుటే క్రైస్తవ్యం. ఏమన్నాడండి, నిత్య జీవము కొరకు దేవుని కనుసన్నల్లో జీవించుటే క్రిస్టియానిటీ. మూడు రకాల మనుషులు ఉంటారంట ప్రపంచంలో. ఈ వై రివైవల్ ట్యారీ అన్న దాని విషయంలో ఆయన చెప్పిన విషయం, వాక్యానికి ఇంకా రాలేదు, నేను వస్తాను, ఎక్కువసేపు చెప్పను, డోంట్ వరీ. కొంతమంది నాకు చెప్తున్నారు 3 గంటల బెంచ్ మీద కూర్చోవడం చాలా కష్టంగా ఉందని. దట్స్ ట్రూ. నేను ఒకరోజు కూర్చొని చాలా బాధపడ్డాను, ఆలోచిస్తున్నాను దానికి ఏమైనా క్వశ్చన్లు ఏమైనా వేయిద్దామా. కష్టమే, ఎందుకంటే నేను జోక్ చేయట్లేదు, కూర్చున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ బాధ. ప్రపంచంలో భయపడేవారు ఒకరంట, భయపడ్డం అనేది తెలియని వారు మరొకరంట, బైబిల్ ఎరిగినటువంటి వారు 3 రకాలంట. ప్రపంచంలో భయపడేవారు, భయపట్టు తెలియని వారు, బైబిల్ ఎరగనట్టు వారు, ఈ 3 రకాలైన మనుషులు ఉన్నారంట. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సొదొమకు బైబిల్ లేదు, బోధకులు లేరు, కరపత్రాలు లేవు, ప్రార్థన కుడికిలు లేవు, సంఘాలు లేవు, అందుకే అది నశించిపోయింది. మరి ఇవన్నీ కలిగి ఉన్న మనం దేవుని ఉగ్రత నుండి ఎలాగా తప్పించగలం? సొదొమకు లేవు, మనకు అన్నీ ఉన్నాయి. బైబిల్ ఉంది, బోధకులు ఉన్నారు, కరపత్రాలు ఉన్నాయి, ప్రార్థన కూడికలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు. మనం ఎలా తప్పించబడతాం? మనకు లక్షలాది బైబిళ్ళు, వేల కొలది సంఘాలు, అసంఖ్యాకమైన బోధకులు ఉన్నారు. అయినప్పటికీ పాపం ఎంతగానో విస్తరిస్తుందంట. ఇంతమంది ఉన్న పాపం విస్తరిస్తూనే ఉందంట. మనుషులు ఎంతోమంది దేవాలయాలు కడతారు కానీ వాటిలో ప్రవేశించరు. పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రిస్తారు కానీ చదవరు. దేవుని గురించి మాట్లాడతారు కానీ ఆయన విశ్వాసం ఉంచరు. ఆయన వ్యక్తిగతంగా ఎరగరు. క్రీస్తుని గురించి మాట్లాడతారు కానీ రక్షణ కొరకు యేసుని నమ్మరు. క్రైస్తవ భక్తి గీతాలు పాడతారు కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఎరగరు. వీటన్నిటిలో నుండి మనం బయటికి రావాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను ముగించి ఆపాను. ఫ్రైడే ప్రేయర్ అయిన వెంటనే ఒక యవనస్తురాలు వచ్చి, పాస్టర్ గారు నన్ను సెల్ ఫోన్ నుంచి డైవర్ట్ అవ్వడానికి నాకు ఏమన్నా బుక్స్ ఇవ్వండి అంటే, వెంటనే నా దగ్గర ఇంటికి వెళ్ళాను. నేను కొని ఉంచుతాను బయోగ్రఫీస్, తెరచినిగను, మేరీ స్లెచ్చర్ మరియు కెరమైకల్,
ఆ బయోగ్రఫీస్ ఇచ్చాను, చదవండి. సెల్ ఫోన్లో అంతసేపు ఉండి మన మైండ్స్ దానికి లొంగిపోతున్నాయి. మనకి తెలియకుండానే వీఆర్ డైవర్ట్ అయిపోతున్నాం, లోకం వైపు వెళ్ళిపోతున్నాం, ఆత్మీయ స్థితిలో చనిపోతున్నాం, జీవం లేని వారుగా ఉంటున్నాం అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మనం చదవబడిన లేఖన భాగం పోయిన ఫస్ట్ సండే నేను మాట్లాడింది మీలో ఎంతమంది జ్ఞాపకం ఉంది? నిన్న ఆదివారం పాస్టర్ గారు మాట్లాడారు. దేని గురించి మాట్లాడారు? సొలొమోను జ్ఞానం గురించి మాట్లాడారు. అంతా చెప్పాక లాస్ట్లో ఒక మాటతో ముగించారు. ఏ మాటతో ముగించారు? సొలొమోను ఇంత జ్ఞానం చెప్పినోడు ఆ జ్ఞానాన్ని అనుసరించలేదు. ఆఖరికి కారణం గట్టిగా చెప్తున్నారు, పెళ్ళవని ఆవిడ చెప్తుంది గట్టిగా, భార్యలు సొలొమోను హృదయమును దేవుని వైపు నుండి తిప్పివేశారట. దాంతో ముగించారు ఆయన. నేను మాట్లాడింది ఏంటంటే, ఫిలిస్తీన్లు ఏం చేశారు? అబ్రహాము తవ్వించిన బావులన్నింటినీ పూడ్చివేశారు, కప్పేశారు. నేను దాన్ని మరలా చదువుతుంటే అసలు కప్పేశారని మనకు తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో NLTలో ఒక మాట రాయబడింది. వాళ్ళు ఏమని రాయబడితే సార్, ఫిలిస్తీన్లు ఆ నూతులను డర్టీతో నింపివేశారని ఉంది. దేంతో? దే ఫిల్ ద వెల్స్ విత్ డర్ట్. సాతానుడు మన హృదయాల్ని మురికితో నింపేస్తున్నాడు, వెలుగుని మాయ చేస్తున్నాడు, జీవం లేకుండా చేసేస్తున్నాడు. మనం తెలియకుండానే మనం బాగున్నాం అనుకుంటూనే ఉన్నాం, కానీ మన హృదయం అంతా కూడా కంపుతో, కుళ్ళుతో, కక్షతో, క్రోధంతో మనుష్యుని హృదయంలో వచ్చినవేమనగా యేసుప్రభువు వారు చెప్పారు. నోట్లోనికి పోయేది, చేతులు కడుక్కోవడాన్ని చాలా భక్తిగా ఆచరిస్తారు. చేతులు కడుక్కోకుండా తినేస్తే అదేమో బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిపోయి మనిషి చచ్చిపోతాడు అన్న సందర్భంలో యేసుప్రభువు వారు శాస్త్రుల పరిశీలత అంటున్నారు, లోపలికి వెళ్ళేది మనిషిని పాడు చేయదయ్యా, కానీ లోపల నుండి వచ్చేదే మనిషిని పాడు చేస్తుంది అన్న సందర్భాన్ని చెప్పారు. ఆది కాండంలో మనం ఇస్సాకు అబ్రహాము తవ్విన బావులను ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. విశ్వాస జీవితంలో వారిని బలహీనలు చేయడం, వాళ్ళేం ఆగల. దేవుడు వారిని ఎందుకు ఉంచాడో తెలియదు, కానీ వారు కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఫిలిస్తీన్లు అన్నవాళ్ళు ఇశ్రాయేలీల పక్కలో బల్లేలుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, దేవుడు వారిని ఉండనిచ్చాడంట. దేవుడు వారిని ఉండనిచ్చాడు. వారు అంటే కానీ మనం సరిగ్గా ఉండము, విశ్వాసంలో స్థిరంగా ఉండము, ప్రార్థనలో ఉండమని దేవుడు వారిని ఉంచాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఒకసారి ఈ ఫిలిస్తీన్లు ఏమేమి చేశారో ఇంకొకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం వచ్చేసరికి మీకు తెలుసు, సమూయేలు తర్వాత ఏమో వారు రాజును కోరుకోగానే సౌలు అనే రాజుని వారికి ఇచ్చాడు. సౌలు అనే రాజు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు కోరుకున్నారు? శత్రువులు మా మీదకి వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి మా ముందు నడిచే ఒక వ్యక్తి కావాలి అన్నారు. దేవుడు వారికి సౌలుని రాజుగా చేశాడు. ఇప్పుడు చూడండి, రాగానే 5వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరు. చూడండి, ఇప్పుడు 6వ వచనం చదువురా. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి
తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలోను, పొదలలోను, మెట్టలలోను, ఉన్నత స్థలములలోను, కూపములోను దాగిరి. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలులోను ఉండను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. దిస్ ఇస్ ఒక మోడల్ ఏంటంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ఒక పరిస్థితి ఇది ఈరోజు కూడా. ఫిలిస్తీన్లు 30,000 రథములతో చాలా 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 వాటితో వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు. ఉన్నది ఎంతంటే మీరు మ్యాప్ చూసి ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి. డౌన్ని ఈ లెఫ్ట్ సైడ్ని చిన్న భూభాగం ఫిలిస్తీన్ది. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మోషే నాయకత్వంలో వయా ఫిలిస్తీ రావాలి. రోడ్వే అది. రోడ్వేలో వస్తే ఇన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేయవలసిన పని లేదు. కానీ ఫిలిస్తీన్లు దాటి రావడం వారికి కష్టం. అందుకని దేవుడు ఎర్ర సముద్రం మార్గం గుండా అటు నుంచి యోర్దాన్లో నుంచి తీసుకొచ్చాడు. ఈ పక్క నుంచి వెళ్ళడం ఈజీ, ఎందుకంటే వీరున్నది మెడిటేరియన్ సీ బార్డర్లో ఉన్నారు. ఈ పక్కనే ఉంది కింగ్స్ హైవే ఉంది. హైవేలో నడిచి వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఫిలిస్తీన్లు దాటుకొని. కానీ ఫిలిస్తీన్లు దాటుకెళ్ళడానికి వాళ్ళకి శక్తి సరిపోలే, ఎందుకంటే అంతవరకు వారు యుద్ధాలు చేయలే. ఈ ఫిలిస్తీన్ల గురించి రాయబడిన మాట ఏంటంటే దే ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్, వాళ్ళు ఐరన్ని బ్రాంజ్ని బాగా వాడే బ్లాక్ స్మితీలు అంట. రకరకాల ఆయుధాలు ఐరన్తోనూ బ్రాంజ్తోనూ వారు తయారు చేస్తారు. వాళ్ళు చాలా బలమైన వారు. వారి దగ్గర ఆయుధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఈరోజు వారందరూ కలిసి సౌలు మీదకి రాజు అయ్యాడని యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు ఆ ప్రజలందరూ ఏం చేశారంటే మళ్ళా చూద్దాం. గుహలలోను ఇశ్రాయేలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులలో ఉన్నట్టు తెలుసుకుని గుహలలోను పొదలలోను మెట్టల్లోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి. హెబ్రీయులు యొర్దాను నది దాటి కొంతమంది అయితే దాటి వెళ్ళిపోయారు, పారిపోయారు. శత్రువుతో యుద్ధం అనేది ఈజీ కాదు. శత్రువు బలమైన వాడు. శత్రువుతో యుద్ధం చేయాలంటే నీకు బలం ఉండాలి. నీకు బలానికి తగ్గ ఆయుధాలు ఉండాలి, ఆయుధ సామాగ్రి ఉండాలి. మీరు వాచ్ చేస్తున్నారో లేదో, మీకు ఈ దీంట్లోని యూట్యూబ్లో ఒక ఆయన ప్రత్యేకంగా ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాడు. ఆయన మొన్న చెప్తూ అంటాడు, ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ని ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా వాళ్ళని ముట్టుకోలేదు అని. ఎందుకు ముట్టుకోలేదు, వాళ్ళ దగ్గర ఏముందో చెప్పాడు. మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఆయన పక్కా తెలుగులోనే మాట్లాడతాడు, స్పష్టంగా తెలుగులో మాట్లాడి వివరణ ఇస్తాడు. ఆయన ఏ దేశము ముట్టుకోలేదు. గాజా మీద పడి చితగ్గొట్టేస్తుంటే ఈ ప్రపంచ దేశాలన్నీ ఏమీ చేయలేక నిస్సహాయంగా డైలాగులు మాత్రమే వేస్తున్నారు, ముట్టుకోవట్లేదు. ముట్టుకుంటే ఏమవుద్దో భయం ప్రతివాడికి. అంత శక్తిమంతులయ్యారు ఈరోజు, కానీ ఆ రోజుల్లో లేరు. కారణం ఏంటంటే ఫిలిస్తీన్లు చేసిన ఒక పని జాగ్రత్తగా గమనించండి. సాతానుడు మన జీవితాల్లో ఏం చేస్తుంటాడో దాన్ని. ఇప్పుడు 19వ వచనం దగ్గరికి వచ్చేయండి. హెబ్రీయులు ఉండండి, 15వ వచనం దగ్గర రండి. 15 సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనును గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. సౌలును అతని కుమారుడైన యోనాతనును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయులను గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయుల మిక్మషులో దిగి ఉండిరి. మరియు ఫిలిష్తీయుల పాళెముల నుండి దోపుడుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయుల దేశమును ఒఫ్రాకు మార్గమును సంచరించారు. రెండవ గుంపు బేత్హోరోనుకు పోవు మార్గమును సంచరించారు. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిము లోయ సరిహద్దు మార్గమును సంచరించారు. చూడండి, దే హ్యావ్ స్ట్రాటజీ, దే హ్యావ్ ప్లాన్స్. వాళ్ళు గుంపులుగా విడి వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుని చుట్టుముట్టారు. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని సాతానుడు ఎన్ని రకాలుగా
ఆయన సరౌండ్ చేశాడో తెలుసండి, రకరకాల అట్రాక్షన్స్, రకరకాల భిన్న అభిప్రాయాలు, రకరకాల డినామినేషన్స్, రకరకాల ఆలోచనలు, విత్ ఇన్ చర్చ్లోనే అనేకమైన వర్గాలు, అనేకమైన విధాలుగా సంఘాన్ని ఎంత బలహీనపరుస్తున్నాడంటే అంత బలహీనపరుస్తున్నాడు. వీళ్ళు గుంపులుగా తయారయ్యారు. ఇప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి చూడండి. వీళ్ళందరూ 600 మంది, ఎంతమంది అన్నాం ఇక్కడ? 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులను తీసుకొని వచ్చారండి. ఇంతమంది ఇశ్రాయేల్ని సరౌండ్ చేస్తే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 600 మందే ఉన్నారు. ఓకే, 600 మందే ఉన్నారు, బాగానే ఉంది. ఒక 600 మందికైనా దేవుడు శక్తి ఇచ్చి యుద్ధం చేస్తారంటే పరిస్థితి ఏంటైందో చూడండి. 19 వచ్చిన దగ్గర రండి. హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకుందిరేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి, బ్లాక్ స్మిత్ లేకుండా చేస్తారండి. స్ట్రాటజీ చూసారండి. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళ దగ్గర కత్తి ఉంటే యుద్ధం చేస్తారు, కత్తే ఈట ఉంటే యుద్ధం చేస్తారు. కానీ కత్తే ఈట లేదు. ఏం చేశారంటే వాళ్ళు కిడ్నాప్ చేశారంట. ఎవరిని? బ్లాక్ స్మిత్ని. కమ్మర వాళ్ళు లేకుండా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళాలి? కత్తులు చేయించుకోవాలంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఆ దేశాన్ని గురించి రాయబడిన మాట అంటే, ఎక్స్కవేషన్లో హిస్టారికల్గా వాళ్ళు గమనించింది ఏంటంటే, ఫిలిస్తీన్ దేశంలో ఎక్కువ బెవరేజెస్ ఉండేయంట. అంటే ఏంటి? మందు తయారు చేసేవారు, మద్యాన్ని తయారు చేసేవారు. రెండోది బ్లాక్ స్మితీ, అట్లా ఏమంటారు, షెడ్లు ఉండేవి, ఇనుప సామాగ్రి చేసేవి, కత్తులు, ఈటలు, బాణాలు, డాళ్ళు చేసేవి. మీకు తెలుసు తర్వాత కాలంలో దావీదు కాలంలో యుద్ధం వచ్చినప్పుడు గొలియాత్ దగ్గర ఎంత ఉంది? ఎంత ఈట ఉందండి? ఎంతో బలమైన ఈట ఉంది. దాని ముందు ఎవడు నిలబడలేక గొలియాత్ ఇలాగొచ్చి కేకేస్తే ఇశ్రాయేల్ అందరూ పారిపోతున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేవు. స్ట్రాటజికల్గా ఫిలిస్తీన్లు ఏం చేశారంటే కమ్మర వాళ్ళను పట్టుకుపోయారు. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ చూడండి, నక్కులను, పారులను, కొడ్రెండను, కోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చింది. ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందండి. ఈరోజు క్రైస్తవ సంఘం మన పరిస్థితుల కొరకు ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి ముందు నిలబడుతున్నాం? చేతులు కట్టుకొని ఎమ్మెల్యేల ముందు, ఎంపీల ముందు, కార్పొరేటర్ల ముందు, కలెక్టర్ల ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి ఉంది. నేను అంటాను, దెర్ ఆర్ టైమ్స్ పాస్టర్ గారు కనబడితే కలెక్టర్ గారు లేచి నమస్కారం పెట్టి పాస్టర్ గారు బ్యాగులు మోసేవారు, జడ్జిలు మోసేవారు. ఈరోజు ఏమైపోయిందంటే పాస్టర్ గారు బోన్లో నిలబడుతున్నారు, జడ్జి గారు అనకూడని మాటలన్నీ అంటున్నారు. పోలీస్ స్టేషన్లో నిలబడుతున్నారు, ఎస్ఐ గారు అనకూడని మాటలు అంటున్నారు. నా జ్ఞాపకం, చిన్న గొడవ అయింది. ఆ గొడవ కారణం నేను ఇంకో కొంతమంది సాయంత్రం వచ్చారు, పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్, అప్పుడు 4th టౌన్ పోలీస్ స్టేషన్ దొండపర్తి దగ్గర ఉండేది అది. ఆ రోజులు పాత రోజులు. వచ్చారు, మా బ్యాచ్ అంతా అక్కడ ఉన్నాం, ఇద్దరం దొరికాం, మా ఇద్దరిని పట్టుకెళ్ళారు. నా జ్ఞాపకం ఈరోజు కూడా సడన్గా జ్ఞాపకం వచ్చింది. నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, నా పక్కన ఇంకోటి ఉన్నాడు. హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు, ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఎస్ఐ గారు వస్తారు, నీ సంగతి చూస్తారు, ఏంటి మీరు రౌడీల రామా టాకీస్కి అన్నాడు అని కూర్చోబెట్టాడు. ఇంతలో ఎస్ఐ గారు వచ్చారు. ఇంకా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్దాము అని ఆయన కూర్చొని ఈ కానిస్టేబుల్తో మాట్లాడుతున్నారు, హెడ్తో మాట్లాడుతున్నారు. ఎవరయ్యా ఏంటయ్యా అంటే ఇలా చెప్పబోతున్నాడు. అలాంటి ఆయన సడన్గా ఎస్ఐ గారు లేచి నమస్కారం అయ్య గారు అన్నాడు. ఎస్ఐ గారు లేచి నమస్కారం అండి, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అన్నారు. అది మా నాన్నగారు. ఈ సంగతి ఎవడో చెప్పాడు, నన్ను తీసుకెళ్ళిపోయారని. మా నాన్నగారు సైకిల్ వేసుకొని పోలీస్ స్టేషన్లోకి వస్తే నన్ను చూసి ఒక్క తను తందామన్నాడు హెడ్ కానిస్టేబుల్. ఇప్పుడు ఎస్ఐ గారు మా నాన్నగారిని చూసి ఏమన్నాడు, నమస్కారం అండి అన్నాడు. ఏంటంటే మా అబ్బాయిని ఎవరో తీసుకొచ్చి, రే ఎవడరా పాస్టర్ గారు అబ్బాయిని పట్టుకెళ్ళిపోండి సార్, మీరు ఎక్కువసేపు గుడ్డిగా మీ పోలీస్ దగ్గర మీరు ఉండకూడదు, ఎవడన్నా చూస్తే పాస్టర్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు. దట్ ఈస్ ద డేస్
ఈరోజు నిలబడి చేతులు కట్టుకొని నిలబడవలసి వస్తుంది. సంఘం, క్రైస్తత్వం ఎంత బలహీనమైపోయిందో. అయితే నక్కులను, పార్లకును, మూడు ముండ్లకును, గొంకులకు, గొడ్డళ్లకును, మునుకోల కర్ర సరిచేయటకు ఆకురాళ్ళు మాత్రమే వారి యొద్ద నుండెను. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గర ఏమున్నాయండి? ఆకురాళ్ళు. అది మిగిలింది లాస్ట్కి. మీరు ఏమనుకోకపోతే చెప్తాను. ఆకురాళ్ళు అంటే ఏంటి అంటే స్టేజ్ మీద డ్యాన్సు, అద్భుతమైన పెర్ఫార్మెన్సు, 100 మంది మ్యూజిషియన్ తీసుకొచ్చి అద్భుతమైన వర్షిప్. ఆ మీద నుంచి ఇలా దిగొచ్చేస్తుంటాడు దేవుడు. ఇందాక నేను చదివాను చూసారా, అందులో ఒక మాట అంటాడు, ఉజ్జీవాన్ని పిలుస్తారంట. దాన్ని అంట ఉజ్జీవం ఎందుకు ఆలోచన సువతి చూడండి, బలిపీఠం వద్దకు ఇప్పుడు సువార్త గీతాలు మన టేప్ రికార్డులో, ఆత్మ సంబంధమైన క్యాసెట్లలో నాట్యం ఆడాలని వినిపించే విధంగా వాయించబడుతున్నాయి. ఎలాగంటండి, ఆ పాట వింటే మనకు ఆటోమేటిక్గా ఇలాగ అనిపిస్తుంది. అలాగ అనిపిస్తుందట. డ్యాన్స్ వేసేలాగా, మనిషి కాలు ఊపేలాగా, చెయ్యి ఊపేలాగా. మనం చెప్పానా, మొన్న ఒక వీడియో వచ్చింది. అది ఆయన వర్షిప్ అవుతుంది. అది ఆఫ్రికా, అదేదో ఉత్తర అమెరికా దేశం. అది అందరు నిలబడి వర్షిప్లో డ్యాన్స్ చేస్తున్నారు. వర్షిప్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ముందు కూర్చున్న ఆయన కూడా మంచి టక్ చేసుకున్నాడు, షూ వేసుకున్నాడు, చాలా మంచి ఆయన, ఎత్తు ఆయన కూడా దేవుడిని అలాగ ఆరాధిస్తూ సడన్గా ఇలాగ అంటున్నాడు. వెనకాతల ఆవిడేమో షర్ట్ ఇలా లాగుతుంది, మళ్ళా ఇలా షర్ట్ అయ్యాడు, అలాగున్నాడు. మళ్ళా దేవుడిని ఆరాధిస్తుంటే మధ్యలో ఇలాగ అంటున్నాడు. దానికి రాయబడిన మాట ఏంటంటే, 2వ రోజు ఆరాధనకి వెళ్ళవలసినోడు ముందు రోజు రాత్రి బార్కి వెళ్ళకూడదంట. ఏముంది? ఉదయం ఆరాధనకి వెళ్ళవలసినోడు ముందు రోజు ఎక్కడికి వెళ్ళకూడదు? బార్కి వెళ్ళకూడదు. ఆ బార్లో వేసిన డ్యాన్సే ఇక్కడికి వచ్చింది. దీనికి ఆరాధనలో కూడా డ్యాన్స్ వచ్చింది. అదే ఫీలింగ్లో ఉన్నాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, ఇవన్నీ కల్పించి చెప్పట్లేదండి. ప్రభు అయిన యేసు రక్తం ఊహించండి. అటువంటి పాటల ద్వారా పరిశుద్ధాత్మకు అక్కడ స్థానం ఉండదు. ప్రసంగ వేదికలు మన కళలు, తలాంతులు, సంగీత బృందములతో బొమ్మల ప్రదర్శన వలె కనబడుచున్నది. నేర్పుగల నేటి బోధకులు తమ యొక్క కృత్రిమమైన అభిషేకం ద్వారా తాము చేయి ప్రసంగాలు ప్రజల నడుమ దేవుని భయమును కలిగించునని ఎదురు చూచుట ఒక కప్ప సంగీత వాద్యంపై కూర్చుని వాయించడంతో సమానం అంట. ఏంటండి, పాస్టర్ గారు అరుపులు అరిసి ఉజ్జీవాన్ని రప్పించడం అంట. ఒక కప్ప కీబోర్డు మీద కూర్చొని వాయిద్యం వాయించినట్టు ఉంటుందంట. ఈనాడు సువార్తకులు ఏ విధము చేతనైనా కొందరిని వేదికనొదకు రప్పించుటకు ఎవరికి ఎటువంటి వారు కావడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎవరికి సాయం కావాలి, ఎవరికి అధిక శక్తి కావాలి, ఎవరు దేవునికి మరింత సమీపంగా నడవాలని కోరుచున్నారు అని వీరు ఎంతో సునాయంగా రండి 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 అని పిలుస్తుంటారు. మన విశాఖపట్నంలో ఓ దైవజనుడు వాక్యం చెప్పాడు. శామ్ ఈ టిప్పిట్ అని ఆయన. వీళ్ళు ఎంతమంది జ్ఞాపకున్నారు? బొల్లై కాలేజీలో మీటింగ్ అయింది, అక్కడ కూడా మీటింగ్ అయింది. శామ్ ఈ టిప్పిట్ అని ఆయన దైవవాక్యాన్ని బోధించాడు, సెమినార్లు నడిపించాడు. నేను దానికి ఏంటండి, అందులో ఒక మాట చెప్పాడు. ఆయన రక్షణ పొందిన రోజుల్లో, తొలి రోజుల్లోనంట బిల్లీ గ్రాహం గారు మీటింగ్కి వెళ్ళాడంట. బిల్లీ గ్రాహం గారు మీటింగ్కి వెళ్తే బిల్లీ గ్రాహం గారి దగ్గర ఏముండవు, అంగుల ఆర్భాటాలు ఏముండవు, డ్యాన్సులు గేమ్స్లు ఏముండవు. వాక్యం చెప్తాడు, వాక్యం అయిన తర్వాత ఉన్నట్టు నేను పాట పాడతారు, ఆల్టర్ కాల్ ఇస్తాడు ఆయన. ఈయన మెసేజ్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ప్రార్థనలో అనుకుంటున్నాడంట మనసులో, నో పంచ్ ఏమి లేదు వాక్యంలో, ఎక్కడ స్పిరిట్ మూమెంట్ ఏం లేదు. ఇప్పుడు ఈయన పిలుస్తున్నాడు, ఎవడెళ్తాడు, ఎవడు వెళ్ళకపోతే బాగోదు, నేనన్నా వెళ్దామని కళ్ళు తెరిచాడంట. చుట్టుపక్కల ఎవరు లేరంట. వేలాది మంది వెళ్ళిపోతున్నారు ఏడ్చుకుంటూ వేదిక దగ్గరికి. వాక్యానికి పంచ్ కాదు కావాల్సింది, ఆత్మ కావాలి.
ఒక వ్యక్తిని రూపాంతరపరిచేది వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం ఒక వ్యక్తి జీవితంలో రూపాంతరాన్ని తీసుకొస్తుంది, వ్యక్తి కాదు, మైకులు కాదు, సౌండ్ కాదు, సిస్టమ్స్ కాదు. వీళ్ళు ఏమయ్యారంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు, మిగిలింది ఏంటంటే అట్లా ఏమంటారండి, ఆకురాళ్ళు, అట్లా ఏమంటారు ఇంగ్లీష్లో, ఫైల్స్. ఆ ఫైల్స్ తోటి వీళ్ళ దగ్గర ఉన్న ఏంటి పారలనంట కత్తులుగా చేసుకుంటున్నారట. పారల్ని కత్తులుగా ఎవరిని చంపడానికి? గొలియాతు లాంటి వాడిని చంపడానికి. నీ పార గొలియాతుని చంపుతుందా? చంపగలదా? భక్తిహీనత వల్ల శక్తిహీనత మానవుడిలో ఈరోజు అపవాది చేత ఏడవబడతా ఉన్నాడు. వాడు సింపుల్గా తీసుకెళ్ళిపోతున్నాడండి. మీరు ఎప్పుడన్నా ఏనుగుల్ని, సింహాలని, కొన్నిటిని క్రూర జంతువుల చేత కొన్ని పనులు చేయిస్తుంటారు. ఆ పనులు చేయించే వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా మీరు చూసారా? ఈ పనులు చేయించేవాడు బ్యాగులో, ఇక్కడ బ్యాగ్ ఉంటుంది, బ్యాగులో అది తినే ఆహారం ఉంటుంది. ఒకటి నోట్లో వేస్తాడు, దాని చేత పని చేయిస్తాడు. ఒకటి నోట్లో వేస్తాడు, దాంతో పని చేయిస్తాడు. ఒకటి నోట్లో వేస్తాడు, దాంతో పని అది వస్తూ ఉంటుంది. దేనికి తెస్తండి? ఇటు పెట్టే ఈ ఆహారానికి. అలాగే సాతానుడు ఈడ్చుకెళ్ళిపోతున్నాడు జనాల్ని. వాళ్ళ దగ్గర ఫైల్స్ మాత్రమే మిగిలే, పార్లు, ఈ గరిసెలు అవి ఇవి మిగిలే. కరిటలతోటి వాటితోటి యుద్ధం చేయాలి. అది పరిస్థితి. చూడండి 22వ వచనం. కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనుల్లో ఒకని చేతిలోనైను కత్తియే గాని ఈటియే గాని లేకపోయాను. సౌలుకును అతని కుమారుడైన యోనాతానికి మాత్రమే అవి ఉండెను. సంఘం ఎందుకు బలహీనమైపోతుంది? ఫిలిస్తీన్లు వచ్చి నూతులను మూసేస్తున్నారు, డర్టీతో నింపుతా ఉన్నారు. ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఇప్పుడు మన దగ్గర శక్తి లేకుండా చేస్తున్నాడు, ఆయుధాలు లేకుండా చేస్తున్నారు. యుద్ధానికి పనికిరాం, మాటలు మాత్రమే చెప్పగలం. మీరు చూడండి, వీళ్ళందరూ అంటే ఉదయాన్నే లేచి వచ్చేవారంట. ఇప్పుడు చూడండి 17వ అధ్యాయం 1 సమయాలు 2వ వచనం చదువుదాం. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా. ఇప్పుడు చూడండి, యుద్ధానికేమో ఇటు ఫిలిష్తీయులు నిలబడ్డారు, ఇటేమో ఇశ్రాయేలు నిలబడ్డారు. ఇప్పుడు మధ్యలో నుంచి ఫిలిష్తీయుల్లో నుంచి ఒకడు వచ్చాడు. ఆడే పర్యటి గొలియాతు. ఎంతంట 6 మూళ్ళ జానడి ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రానం ఉండెను. అతడు యుద్ధ కవచమును ధరించి ఉండెను. అతని కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 6 నూళ్ళ తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు బలెమును మోయచ్చు అతని ముందుకు పోవచ్చున్నాడు. ఈయన ఎవడన్నా చంపగలడా? వాడి దగ్గరికి ఎవడన్నా యుద్ధానికి వెళ్ళగలడా? ఇశ్రాయేలీయులు నిలబడ్డారు. నిలబడి ఇప్పుడు ఆడు కొన్ని డైలాగులు వేస్తాడు. వేస్తే చూడండి ఏమైందో చూడండి. 11వ వచనం చదవండి. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. వణకడం మొదలెట్టారండి. కబుర్లు చెప్పడం వరకు, నిలబడడం వరకు ఓకే. శత్రువు మీదకు వస్తే కొండల్లో, గుహల్లో, అక్కడ ఇక్కడ వాగుల్లో దాక్కొని తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు మనల్ని అందుకు పిలవలేదే. మనల్ని పిలిచింది పోరాడడానికి పిలిచాడు, జయించడానికి పిలిచాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 7 సంఘాలకి ఆయన చెప్పిన మాట ఏంటంటే,
జయించువానికి నా మందిరములో ఉన్న దీపస్తంభంగా చేస్తాను, జయించువానికి తెల్లరాతినిస్తాను, జయించువానికి ఆ యొక్క జీవవృక్ష ఫలమును తిననిస్తాను, జయించువానికి మరుగైన మన్నానిస్తాను, జయించువానికి నూతన నామాన్నిస్తాను. జయించే వాళ్ళకి ఇస్తా అన్నాడు. పారిపోయే వాళ్ళకి కాదు, ఓడిపోయే వాళ్ళకి కాదు, పిరికి వాళ్ళకి కాదు. ఎందుకు వీళ్ళు పిరికి వాళ్ళు అయ్యారంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆయుధాలు లేవు. ఓకే, ఇప్పుడు ఆలోచించండి, నిజమే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు గొలియాతు దగ్గర ఇంత ఉంది కదా, ఇంత ఉన్నదాన్ని ఆ గొలియాతుని చంపడానికి ఎంత పెద్ద ఈటి పట్టుకెళ్ళాడు దావీదు? ఓకే, వినండి నాతోటి, ఇప్పుడు కలిసి చదవండి నాతోటి. ఇప్పుడు ఏమన్నాడంటే వాళ్ళు వచ్చారు, వాడు ఆడేమో జడిపించాడు, జడిపిస్తే ఆయన ఏం చేశాడో చూడండి. 45 వచనం, ఏది 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకొని, దావీదు ఏమంటున్నాడు చూడండి, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతిగా యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు, ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోకులు తెలుసుకునేలాగా ఈ దినమున సువార్త ప్రకటించొద్దు, మైకులు పెట్టి గోల చేయొద్దు. లోకంలో దేవుడు ఉన్నాడని అన్ని జనులు తెలుసుకున్నట్లు సాతానుతో పోరాడు, జయించు. లోకం చెప్తుంది. అప్పుడు మైకులెట్టి పాటలు పాడి గోల చేస్తే లోకం నమ్మదు. ఏది శక్తి? ఇది చూడండి, ఒకసారి నాతో కలిసి అపోస్తల కార్యం, అలాగే ఉంచారు, ఆ పేజ్ తిరగలేదు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సమరయ గ్రామాలకు వెళ్ళాడు. సమరయలో అన్ని జనులు దేవుడిని నమ్మరు, దేవుడితో సంబంధం లేదు. అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు చూడండి 6వ వచనం చదవండి, 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమున వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించాను. జనసమూహంలో విని వినండి, ఫిలిప్పు చేసిన సువార్త వినని లేదు, ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోయాను. పక్షగాయ గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. క్రొక్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ చుట్టుపక్కల ఎంతమందికి రోగులు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు? ఎంతమంది దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నారు? ఎంతమంది రోగులు స్వస్థపరచబడుతున్నారు? వదిలేయండి. మన ఇంటి చుట్టుపక్కల, మన అపార్ట్మెంట్లో కిందోళ్ళు మీదోళ్ళు జ్వరం వచ్చింది, బాగులేదు. ఎన్నిసార్లు వెళ్ళి ప్రార్థన చేసావు? ఎన్నిసార్లు యేసుప్రభు గురించి చెప్పావు? కష్టాలు రాలేదా వాళ్ళకి? ఎవరికి బాధలు రాలేదా? నీ బంధువుల్లో ఎవరికి రాలేదా? నీ స్నేహితుల్లో ఎవరికి రాలేదా? ఎప్పుడైనా చెప్పావా? నువ్వు చేస్తుంటే దేవుడు అద్భుతం చేస్తుండే, అద్భుతం చేస్తుంటే దేవుడు మహింపరచబడినే. యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. యు హ్యావ్ నో ఫెయిత్. యు హ్యావ్ నో దట్ జీల్. ఆ వాక్యం లేదు. చూడండి, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కత్తి ఎవరి దగ్గర లేదు. ఒక ఎవరు సౌలు దగ్గర, యోనాతాన్ దగ్గరే ఉంది. 14వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇప్పుడు అదే మన సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములు మోయవాన్ని పిలుచుకొని అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయి పోదము రమ్మని ఏమన్నాడండి? ఏమన్నాడు యోనాతాన్? ఏమన్నాడు? అవతల దండులోకి వెళ్ళి అక్కడ ఫిలిష్తీయుల దండు ఉంది, వెళ్ళి వాళ్ళని చంపేసి వద్దాంరా అన్నాడు. మీరు ఆలోచించండి. అందరూ వాగుల్లో గీగుల్లో దాక్కుంటున్నారండి. యోనాతాన్ లేచి అన్నాడు, కమ్ నువ్వు రా, నా సామాన్లు పట్టుకొని రా, నా వెనకాతలు రా, మన ఇద్దరమే వెళ్దాం, వాళ్ళు చంపేసి వద్దాం అన్నాడు. అంటే ఇటు బయలుదేరాడు. దండు కావలి వారిని అతను చేతి సౌలు గిబియా అవతల. ఓకే, 3వ వచనం.
షిలోహులో యెహోవాకు యాజకుడు ఏలియా కుమారుడైన ఫినిహాసు పుట్టిన ఈకాబోదు యొక్క సోదరుడు అహీటూబుకు జన్మని అహియా ఏఫోద్ ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళి సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలున్న స్థలమునకు పోజవచ్చు దారి ఒక కనుమల నడుమ యువతల సూదిగట్టును అవతల సూదిగట్టును వాటిలో ఒక దాని పేరు బొస్సెస్, రెండో దాని పేరు సెనే, ఒక దాని కొమ్ము మిక్మషేతు ఉత్తర వైపున, రెండో దాని కొమ్ము గిబియోతు దక్షిణ వైపున. యోనాతాను, ఇప్పుడు ఒక మాట వినండి. యోనాతాను ఒక మాట అంటున్నాడు, అందరూ చదవండి, అండర్లైన్ చేసుకోండి. ఈ సున్నతి లేనివాడు, జాగ్రత్త వినండి, ఈ దేవుడు లేనివాడు, ఈ శక్తిహీనుడు, ఈ భక్తిహీనుడు, భక్తి కలిగిన, శక్తి కలిగిన, జీవము గల దేవుని జ్ఞానాలు కలిగిన నా ముందు నిలబడతాడా? మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఏమన్నాడు చదువురా? సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకు పోదాము రమ్ము, యెహోవా మన కార్యము సాగింపునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోను ఆయనతో చెప్పగా, ఇతనితో ఎవరున్నారు ఈరోజు? యోనాతానుతో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడండి, దేవుడు ఉన్నాడండి. మనం వెళ్దాం, దేవుడు ఉన్నాడు. ఆయనకి అసాధ్యం ఏదన్నా ఉందా? కొద్ది మందితో కానీ, గొప్ప మందితో, ఎక్కువ మందితో కానీ ఆయనకి 1000 మంది అవసరం లేదు. ఫిలిస్తీన్లు ఇన్ని వేల మంది వస్తే ఒక్క గొలియాతును కొడితే మొత్తం ఫిలిస్తీన్లు నాశనం అయిపోయారండి. ఎవరు కొట్టారండి? బాలుడు, యుద్ధ నైపుణ్యం లేనివాడు, కత్తి గద లేనివాడు, శిరస్త్రాణం లేనివాడు, డాలు లేనివాడు, ఒకే ఒక పేరుతో వెళ్ళాడు. ఇగో నువ్వు దూషిస్తున్నా సైన్యములకు అధిపతి యెహోవా నామములో నేను నిన్ను చంపుతున్నాను అన్నాడండి. ఎంతమంది దగ్గర ఆ కరేజ్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది? ఫిలిస్తీన్లు కత్తులు లేకుండా చేస్తారు, ఫిలిస్తీన్లు జీవజలాలని మూసేస్తారు. సాతానుడు మన చుట్టూ సరౌండ్ చేస్తూ ఉన్నాడు, ఏ విధంగానైనా లాక్కెళ్ళిపోవడానికి. భక్తిహీనతలోనికి నడిపిస్తున్నాడు, శక్తిహీనతలోనికి నడిపిస్తున్నాడు. అలాంటి సమయంలో ఇందాక మనం చదువుకున్న మాట చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పౌలు ఆ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు, చూడండి. 12వ వచనం నుంచి అందరూ చదువుదాం మళ్ళా. కాగా నా ప్రియులారా, మై బిలవ్డ్ బ్రెదరన్, మై బిలవ్డ్ బిలీవర్స్, మై బిలవ్డ్ క్వర్క్ మెమోరియల్ చర్చ్ మెంబర్స్, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడేనండి. మీరు ఏమి చెయ్యాలన్నా, మీ రక్షణను కొనసాగించుకోవాలంటే, మీరు భయం లేకుండా జీవించాలంటే, లోకంలో విజయంలోంచి విజయంలోకి వెళ్ళాలంటే ఆ కార్యసిద్ధి చేసేవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతవనండి మాట, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉన్నారు. ఒక్క జీవవాక్యమే మన లోకంలో టాల్గా నిలబెడుతుంది. నీలో వాక్యం ఉంటేనే అందరికన్నా ఎత్తుగా ఉంటావు, అందరినీ చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తావు. నీ దగ్గర అధికారం ఉండొచ్చు, నీ దగ్గర ధనం ఉండొచ్చు, నీ దగ్గర లోకం అంతా నీ వెనకాతలు ఉండొచ్చు, ఎవరిని ఒక్కరిని కూడా నువ్వు సంపాదించలేవు. దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే, ఆ జీవవాక్యం నువ్వు చేతి పట్టుకుంటే నువ్వు లోకంలో జ్యోతిగా ఉంటావండి. ఎందరు అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ఉంటారు. ఓన్లీ దిస్ వర్డ్, జీవవాక్యం. యోహాను తన పత్రికలో మొదలు పెడుతూ అంటాడు, జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, దేన్ని మా చేతులు తాకినో దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. ఏది ఆ జీవవాక్యం? ఈరోజు బైబిళ్ళు అందంగా సెల్ఫోన్లో ఉంటున్నాయి, హృదయంలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి.
వాక్యం వెల్లడి అగుడుతోనే, ఇందాక ఎవరు సిస్టర్ ప్రార్థన చేస్తారు, వాక్యం వెల్లడి అగుడుతోడనే ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. అది చీకట్లో ఉన్నవారికి వెలుగునిస్తుంది, రక్షణ లేని వారికి రక్షణనిస్తుంది, భక్తి లేని వారికి భక్తినిస్తుంది, నరకంలోకి వెళ్ళిపోతున్న వారిని జీవంలోనికి నడిపిస్తుంది. వై రివైవల్ టారీస్? ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది? ఈ వాక్యాన్ని మనం మీకు ఒక మాట చూపిస్తాను, ఈ మాటతో నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. నేను హబక్కూకు గ్రంథాన్ని చదువుతున్నాను. మనందరికీ ఈరోజు రేపటి జరిగే కార్యక్రమం అందరికీ తెలుసు కదా. రేపు జరిగే విషయం భారతదేశం అంతా ఈ మీడియా వాళ్ళు దాన్ని బుర్రల్లోకి, చెవుల్లోకి, ఇళ్లల్లోకి దూర్చేస్తున్నారు. అందరూ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మీడియా దాని గురించే మాట్లాడుతూ ఉంది. అక్కడ ఎంతో వేదన ఉంది నాకు. నేను ఉదయకాలాన్ని డైలీ రీడింగ్ చేస్తూ ఉన్నాను, హబక్కూకు గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. హబక్కూకు గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా వర్స్ బై వర్స్ చదువుకుంటూ స్టడీ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే 2వ అధ్యాయం 18 దగ్గరికి వచ్చి రండి. 2వ అధ్యాయం 18, హబక్కూక్ 2వ అధ్యాయం 18 అందరూ చూడండి. మీ అందరికీ ఒక ఎన్లైటన్మెంట్ గురించి చెప్తున్నాను. మనం దిగులు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, కంగారు పడిన అవసరం లేదు. సంఘానికి కావాలనే ఈ విషయం చెప్తున్నాను. దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన విషయం మీతో పంచుకుంటున్నాను. చూడండి, చెక్కడు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రెను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపోయబడెను గనుక దానిలో శ్వాసం ఎంత మాత్రమును లేదు. అయితే ఉండండి, అయితే అనే మాట, అయితే ఆగరా, అయితే ఆగు, అయితే అంతే, అదే మాట. లాస్ట్ టైం మీకు మాట చెప్పాను. జోసఫ్ ప్రకాష్ గారు దగ్గర వాక్యం చెప్పాడు ఆయన, అది నా బుర్రలో ఇప్పటికి ఉండిపోయింది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, అయితే సో వాట్? అయితే సంఘం ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. అయితే ఏంటి? ఎన్ని చేసుకుంటే ఏంటి? అయితే ఏమన్నాడు చూడండి, ఈ హ్యాడ్ ఎ విజన్. ఆయన ఒక అద్భుతమైన దర్శనాన్ని చూశాడండి. అదేంటి తెలుసా? భూమి అంతా కూడా ఇలాగా రాతి బొమ్మలతో, మోగ బొమ్మలతో నిండిపోయి ఇదే శక్తి, ఇదే బలం అనుకుంటున్న దినాల్లో వేదనతో కళ్ళు మూసుకుంటే ఆయనకి కనిపించింది ఒకటి. ఏంటో తెలుసండి? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతే మౌనంగా ఉండవాలను. ఈ సిట్టింగ్ ఆన్ హిస్ థ్రోన్, ఈజ్ వాచింగ్ ఓవర్, హీ నోస్ ఎవ్రీథింగ్, ఈ స్టిల్ ఎంథ్రోన్డ్. యెహోవా ఆయన సింహాసనం మీద ఉన్నాడు. భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. నీ దేవుడు ఇంకా ఏలుతూ ఉన్నాడు, నీ దేవుడు ఇంకా కంట్రోల్ చేస్తున్నాడు. సమస్తాన్ని ఆయన స్వాధీనం చేసుకోగలడు, సమస్తాన్ని కూడా ఆయన కంట్రోల్ చేయగలడు, సమస్తాన్ని కూడా సరిగ్గా నడిపించగలడు. దిగులు పడిన అవసరంలా, బెంగ పడిన అవసరంలా. నీ ప్రభు సజీవుడు, ఈ స్టిల్ ఎంథ్రోన్డ్. ఈ మాట నన్ను ఎంతగా ఆదరించిందో తెలుసండి. నేను ఇంకా వాచ్ చేయడం మానేశాను దాన్ని. వాట్ మే కమ్ వాట్ మే గో, గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ హిస్ థ్రోన్. లోకమంతా కూడా మౌనంగా ఉండవాలి. చూడండి అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను వర్ధిల్ల చేయము, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము అని ప్రార్థన చేసి కంక్లూజన్ ఏంటి ఇచ్చాడో తెలుసా? అంజూర చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, పైరు చేనులో పైరు ఇంటికి రాకపోయినా, ఏమున్నా లేకున్నా నా దేవుని యందు నేను ఆనందించేదను. ఆయన లేడి నా కాళ్ళను ఉన్నత స్థలం మీద నిలబెడతాడు. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూసారో లేదో, 3 లేళ్ళు ఒక కొండ చాటుని ఉన్నాయి, కొండకి ఇలా స్లైడ్లో ఉన్నాయి, 3 ఉన్నాయి పిల్లలు. ఈ మీదని అడవి కుక్కలు, డాగ్స్, వైల్డ్ డాగ్స్ తెలుసా? వైల్డ్ డాగ్స్ ఈ మీదకి వస్తే కిందకు వచ్చే గుండ్రంగా తిరుగుతున్నాయండి. ఇక్కడికి ఎక్కితే జారిపోయి పడిపోతాయి, లేళ్ళు జారట్లా. కొండ వాగులో ఉన్నాయి, మీరు చూసుంటారు, ఫేస్బుక్లో చూసుంటారు. అది చూసుకున్న చెప్పండి, పెద్ద చూసు 3 లేళ్ళు.
అవి ఆ కొండ ఎడ్జ్లో అలా నిలబడున్నాయి, అవి జారిపోవట్లే. వాటికి దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. ఈ కుక్కలు తిరుగుతున్నాయి, వైల్డ్ డాగ్స్, దాన్ని పట్టుకోలేకపోతున్నాయి. నేను కూడా అలాగే ఎవడు పట్టుకోలేడు. నీ కాళ్ళను ఏం చేస్తాడంట, లేడి కాళ్ళ వల్లే ఉన్నతమైన స్థలాల మీద నిలబెట్టగలడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం. ఫిలిస్తీన్లు మనల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనల్ని బలహీనలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ శక్తి కలిగిన జీవవాక్యం నీ దగ్గర ఉంది, దాన్ని పట్టుకో. యెహోవా నీ పక్షంగా ఉంటాడు. లోకంలో విజయోత్సవంతో ముందుకు వెళదాం. అట్టి కృప దేవుడు దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీరు మొదట్లో ప్రార్థన చేస్తుంటారు కొంతమంది, దేవా నాతో మాట్లాడిన దేవుడు ఉంటే. ఇగో నీ జీవితంలో అలాగే ఎన్నో కోల్పోయి ఉంటావు, బలహీనమైపోయి ఉంటావు, నీ ఆది కాలపు రక్షణ అనుభవాన్ని కోల్పోయి ఉంటావు, దేవుని వాక్యం ఎడల ఆసక్తిని కోల్పోయి ఉంటావు, సువార్త ఎడల ఆ ప్యాషన్ను కోల్పోయి ఉంటావు. సాతానుడు నీకు తెలియకుండానే అవన్నీ నీ నుంచి రాబ్ చేశాడు, నిన్ను బలహీనుడు చేసి నువ్వు దాక్కుంటున్నావు ఎక్కడో అక్కడ ఇక్కడ. యు ఆర్ రైడింగ్ యువర్ సెల్ఫ్. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నిన్ను మరలా బ్రతికిస్తాడు, మరలా నిన్ను సిద్ధపరుస్తాడు. దావీదుకి ఎడ్యుకేషన్ లేదు, స్కిల్ఫుల్నెస్ లేదు, ట్రైనింగ్ లేదు, కానీ జీవము గల దేవుడు మాత్రమే ఉన్నాడు. యోనాతాన్ దగ్గర కత్తి మాత్రం ఉంది, దొండు మీదకి వెళ్ళాడు. ఎవరితో వెళ్ళాడంటే దేవునితో వెళ్ళాడు. నీలో ఆ వాక్యం ఉంటే, ఆ దేవునితో సన్నిహించి ఉంటే, అది సంఘం అంత వైబ్రెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే నిత్యము వారు దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, తర్కిస్తూ ఉన్నారు, దాన్ని ఆచరిస్తూ ఉన్నారండి, ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఏంటి అని జరగలుగుతున్నారు వాళ్ళు. చెరసాల్లో ఉంటే ఏంటి, ఖడ్గమైతే ఏంటి, మరణమైతే ఏంటి, ఎత్తైతే ఏంటి, ఉన్నవైతే ఏంటి, లేనివైతే ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నిన్నేమి చేయలేవు, నన్నేమి చేయలేవు. నీలో ఆ జీవవాక్యం ఉంటే మరలరా మూసివేయబడిన, కప్పివేయబడిన, డర్టీతో నింపబడిన ఆ వెల్స్ని తిరిగి తవ్వుకుందాం. జీవజలమైన యేసయ్య దగ్గరికి వద్దాం. లెట్ us be filled with that Holy Spirit. జీవజలమైన పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి నొందని వారమై లోకంలో అపవాదిని జయిస్తూ ముందుకు సాగేలాగా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్. 2024 జనవరి మాసం 3వ ఆదివారం నువ్వు సిద్ధంగా ఉంటే, ఇఫ్ యు ఐడెంటిఫై దట్ యు ఆర్ వీక్, నువ్వు బలహీనమైపోయావు, ఆది విశ్వాసంలో లేవు, ఆది భక్తిలో లేవు, ఆది భయంలో లేదు, ఆది రక్షణలో లేవు, ఆది ప్యాషన్లో లేవు, లోకంలోకి వెళ్ళిపోయావు, తెలియకుండానే లోకం నిన్ను నీడ్చుకెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ప్రభుకి నీ హస్తాన్ని, అది నేనేం హస్తాలు ఎత్తి చూపించమని నేను అడగను. దట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ విత్ యువర్ గాడ్. ప్రార్థన చేసుకోండి, యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభువా, ఇంత బలహీన స్థితికి వెళ్ళిపోయానే దేవా, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు లేదు నాయన, పరలోక సంబంధమైన విషయాల్లో మనసు లేదు నాయన, పరలోకాన్ని ఎదురు చూస్తూ ఆ దర్శనంతో ఈ లోకంలో ప్రయాణం చేసే అనుభవం పోయింది నాయన. భూములు కొనాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇళ్ళులు కట్టాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, అది ఇది అని సంపాదించుకోవాలనే మనసుతో నిండిపోయింది నాన్న. సెల్ఫ్తో నిండిపోయింది నాన్న, డర్టీతో నిండిపోయింది నాన్న. కోపాలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, కుండేలు, అన్ని జనులకు వచ్చే ఆచారాలు, అవి భయం లేకుండా చేసేసే భయంకరమైన భక్తిహీనమైన జీవితంలోకి వెళ్ళిపోయాను నాయన. నేను నమ్ముకున్నాను, నువ్వే దేవుడు అన్నాను, కానీ మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయాను. క్షమించిన ఆయన, కరుణించిన ఆయన, కృప చూపున ఆయన అంటే ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు, కృప చూపుట్లో ఐశ్వర్యవంతుడు. పరిశుద్ధుడు తండ్రి, వాక్యం అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.